రాహుల్ గాంధీ చేసినటువంటి జోడో యాత్రకు, న్యాయ యాత్రకు దేశవ్యాప్తంగా యువత అంతా ఆయన వైపే ఉంది అనేటువంటిది ఒక మాట చెప్తున్నారు. ఆయన ఎక్కడెక్కడ తిరిగిండు అంత ఓడిపోయాడు. మధ్యప్రదేశ్ తిరిగిండు, రాజస్థాన్ తిరిగిండు, గుజరాత్ తిరిగిండు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ తిరిగిండు. ఓడిపోయారు కదా మొన్న వాళ్ళు. ఇంకేవాలి. కానీ మీరు మరోసారి గెలిస్తే, మళ్ళొకసారి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, దేశంలో రాజ్యాంగమే లేకుండా మోడీ నియంతృత్వం చేస్తాడు. దేశంలో మేము కాదు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వచ్చినా రాజ్యాంగాన్ని మార్చలేదు. కానీ నరేంద్ర మోడీ నియంత్రణలాగా వ్యవహరిస్తాడు, ఇక అసలు రాజ్యాంగమే ఉండదు, ఆయనే రారాజుగా ఉంటాడు అనేటువంటిది ఒక మాట. అవినీతి పరులకు వ్యతిరేకంగా నియంత్రణనే ఉంటాము, కుటుంబ పాలన వ్యతిరేకంగా నియంత్రణ ఉంటాము, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నియంత్రణ ఉంటాము, మత కళాల వ్యతిరేకంగా నియంత్రణగానే ఉంటాము. సరే, వచ్చేటువంటి 100 రోజుల్లో అంటే 3వసారి నరేంద్ర మోడీ సర్కార్ వస్తుందని నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వచ్చేటువంటి 100 రోజుల్లో చాలా పెద్ద సినిమా చూపిస్తామనేటువంటి ఒక మాట చెప్తున్నారు. ఇప్పటిదాకా 10 ఏళ్ల పాటు ట్రయల్ నడిచింది. ఆ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి మూడవ టర్మ్ లో ఒక సినిమా చూపిస్తామంటారు. ఏముండబోతుంది సార్ మళ్ళీ మూడో టర్మ్? దేశంలో అనేక సంస్కరణలు తీసుకొస్తాము. 1 ఎలక్షన్ 1 నేషన్, అదేవిధంగా దేశంలో అవినీతి నిర్మూలన చర్యలు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, అదేవిధంగా కామన్ సివిల్ కోడ్ ఇటువంటి తెస్తామని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు. ఇది సికింద్రాబాద్ లో మరోసారి భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయం, దేశంలో నరేంద్ర మోడీ గెలవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ మెచ్చుకోలు మాకు అవసరం లేదు, ప్రజల్లో మాకు బలం ఉందనేటువంటి వారు చెప్తున్నారు.